వినుకొండ రూరల్ మండలం చాట్రగడ్డపాడు డీలర్ మీదన దారుణమైనటువంటి వేధింపులకు గురి చేశారట. వాస్తవంగా 38 ఏళ్ళుగా అతనే రేషన్ డీలర్ అట. కానీ బాబు ప్రభుత్వం వచ్చాక 25 జనవరిలో స్టాక్ వ్యత్యాసం ఉందనే సాగుతో కాశిరెడ్డిని సస్పెండ్ చేశారు. దీని మీద కాశిరెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు 2025 నుండి తిరిగి డీలర్ బాధ్యతలు ఇచ్చింది. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడంతో అధికార పార్టీ నాయకులు రగిలిపోయారు. తాజాగా బుధవారం ఇన్ఛార్జి సిఎస్టిటి సునీత, పిఆర్ఓ తిరుపతమ్మ ఇద్దరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కాశిరెడ్డి రేషన్ దుకాణానికి వెళ్ళి షాపులో 2 క్వింటాల బియ్యం ఎక్కువగా ఉన్నాయని బెదిరించారు. డీలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు సంతకం చేయమని ఒత్తిడి తెచ్చారు. కాశిరెడ్డి నిరాకరించడంతో అధికారులు డిపోకి తాళం వేసి వెళ్ళిపోయారు. గుండె జబ్బుతో బాధపడుతున్నాను, నెలలో 4-5 సార్లు విజిలెన్స్ ఇతర జిల్లాల అధికారులతో తనిఖీలు చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు, అన్యాయంగా కేసులు నమోదు చేసి రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు, న్యాయస్థానాన్ని ఆశ్రయించి నా నిజాయితీ నిరూపించుకుంటానని ఆయన చెప్తున్నారు. ఇది ఒక్క ఈ రేషన్ డీలర్కైనా అందరు రేషన్ డీలర్లకి ప్రాబ్లం వస్తుందా? ఇది ఆ రేషన్ డీలర్లే చెప్పాలి.